జై గోమాత. గోమాత సేవ ద్వారా మనందరికీ శుభం కలిగే ఓ అపురూపమైన అవకాశం గురించి తెలియజేయడం కోసమే మా ఈ వీడియో. రాబోయే జనవరి 31వ తేదీ వరకు గోసేవ చేస్తే మనకు 2 విధాల పుణ్యం దక్కుతుంది. మొదటిది, ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో గోవులకి సేవ చేసుకుంటే చాలా పుణ్యమని మన పూజ్య గురువులు చెప్తుంటారు. రెండవది, చలికాలం గోవులకి ఒక ప్రత్యేకమైన పౌష్టికాహారం వండి తినిపించడం. పౌష్టికాహారమా? అదేంటి అనుకుంటున్నారా? సజ్జలు, బెల్లం, మెంతులు, వంట నూనె, అల్లం, నువ్వులు, వాము ఇవన్నీ సరైన మోతాదులో కలిపి జారుగా పరవన్నంలా వండి ఉదయం సాయంత్రం 2 పూటలా గోవులకు తినిపించడం జరుగుతుంది. దీని కారణంగా చలికాలం తింటున్న ఆహారం సక్రమంగా అరగట్లేదు అనే సమస్యలు తలెత్తకుండా గోవులు ఏ ఆహారం తిన్నా త్వరగా అరిగిపోవడానికి సహాయపడుతుంది. అలాగే చలికి ఒంట్లో వేడి పుట్టించి గోవులు వెచ్చగా ఉండడానికి కూడా సహాయం చేస్తుంది. ఇబ్రహీంపట్నం గోపాల్ గోశాలలో ప్రస్తుతమున్న గోవులకి ఒక్కపూట పౌష్టికాహారం అందించడానికి సజ్జలు 30 కిలోలు, బెల్లం 10 కిలోలు, మెంతులు 2 కిలోలు, వంట నూనె 2 కిలోలు, అల్లం 1 కిలో, నువ్వులు 1/2 కిలో, వాము 1/4 కిలో. వీటికి ఒక పూటకయ్యే ఖర్చు 3,100 రూపాయలు, 2 పూట్లకయ్యే ఖర్చు 6,200 రూపాయలు. పూటకయ్యే ఖర్చు చొప్పున డబ్బు పంపిన దాతల పేరుతో పౌష్టికాహారానికి అవసరమయ్యే ముడిసరుకులు కొని గోశాలకు అందజేయడం జరుగుతుంది. పూట చొప్పున డబ్బు పంపిన వారు మాత్రం 8339848183కి వాట్సాప్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేసి మీ పేరు మరియు ఊరు వివరాలు తెలియజేయగలరు. జై గోమాత.